ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 140వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన హృదయము అనగా మనము యథార్థంగా ఉంటే ఎంత బాగుంటుంది. అప్పుడు దేవుని నామమును ఎప్పుడూ స్తుతించవచ్చు కదా. దేవుడు దయగల వారి మీద ఎల్లప్పుడూ దయ చూపిస్తాడు. ఆయన దయ పొంది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కొన్నిసార్లు మన యథార్థతకు అనేక పరీక్షలు కలుగుతాయి. అప్పుడు నీతిమంతులు కొద్దిగా కోలవచ్చు. అయినా వీరి చెడ్డ సలహాలను లొంగిపోకుండా దేవుడు సహాయం చేస్తాడు. కొద్ది కాలం గడిచాక నీతిమంతులు తమకు నీతి మార్గములో నడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అలాంటి వారిలో మనం ఒక్కరిగా ఉండడం ఎంత బాగుంటుంది. మనము చదువుకున్న లేఖన భాగములో ఎంత అద్భుతమైన వాగ్దానం ఉంది కదా. యథార్థవంతులు నీ సన్నిధికి నివసించెదరు. ఇతరులు తీర్పు తీర్చబడి నిత్యనాశనానికి అప్పగింపబడినప్పుడు నీతిమంతులు దేవుని చేత అంగీకరింపబడిన వారై ఆయన సన్నిధిలో నిత్యము నివసించే భాగ్యం సంపాదించుకున్నారు. మనకిష్టమైనప్పుడల్లా ఆ సన్నిధికి వెళ్ళవచ్చు. ఇంకా ఆయనతో కూర్చుని ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఇంకా వీరు దేవునికి ఇష్టలుగా ఉంటారు. వారిని చూచినప్పుడు ఆయన ప్రసన్నుడై కృపాసహితంగా సహవాసం చేస్తాడు. ఈ గొప్ప ఘనతను, ఈ శ్రేష్టమైన అవకాశాన్ని మనము కూడా పొందుకోవాలని కోరుకుందాం. దేవుని సహవాసములో ఆనందిస్తూ మనము ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవించగలం. మనము ఈరోజు, రేపు, ప్రతిరోజు అన్ని విషయములలో నీతిని అనుసరిస్తూ పరలోకపు సన్నిధిలో నిలుచున్నట్లుగా దేవుని సహాయము కోరుదము. అప్పుడు మనము నిత్యము దేవుని నామమును స్తుతించదము. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మీ పిల్లలుగా, నీతిమంతులుగా, నిత్యరాజ్యానికి వారసులుగా చేయబడిన మేము మా జీవితములో మీరు మా ఎడల చేసిన మేలులన్నిటికీ మీ సన్నిధిలో చేరి, మీ పాదాల యొద్ద చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించేవారిగా ఉండగలిగిన వారిగా, మరి అలాగా మీ పాదాల దగ్గర గడపగలిగిన వారిగా మేము ఉండగలగటానికి మీరు మాకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువుల్లోనూ, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో, చేస్తున్న ఉద్యోగాలలో ఆశీర్వాదాలు ఇవ్వండి. ప్రతి వారు చేసుకుంటున్న చేతి పనులు, వ్యాపారాలు,
పొలాలు పశువులను దీవించండి. ప్రియుడా మీకు వందనాలు. వివాహములు కాని వారి కవటకు, గర్భఫలములు లేని వారికి గర్భఫలములు మీరు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు వీటన్నిటిలో మీ పిల్లలకు మీరు సహాయం చేయమని, మీ పిల్లలను అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.